సాయి కోటికి సంపాదించిన గాని నోటికి చారెడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా, చివరికి బారెడు దారమురా. కోటికి సంపాదించిన గాని నోటికి చారెడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా. మేడలు మిద్దెలు కట్టిననేమి, మేడలు మిద్దెలు కట్టిననేమి వెంబడేమి రావురా, వెంబడేమి రావురా. మేడలు మిద్దెలు కట్టిననేమి వెంబడేమి రావురా, దేహము వదిలి వెళ్ళిన నాడు 6 అడుగుల స్థానమురా, దేహము వదిలి వెళ్ళిన నాడు 6 అడుగుల స్థానమురా. ఎంత ఎత్తుకు ఎదిగిన గాని, ఎంత ఎత్తుకు ఎదిగిన గాని కడకు క్రిందికి రావలెరా, ఎన్ని విచిత్రపు పనులు చేసినా చివరికి మరణము తప్పదురా, చివరికి మరణము తప్పదురా. కోటికి సంపాదించిన గాని నోటికి చారెడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా. కాటికే గవలే, ఊరు ఏలిన కాటికే గవలే, మట్టిలో మట్టి కలియునురా, మట్టిలో మట్టి కలియునురా. ఊరు ఏలిన కాటికే గవలే, మట్టిలో మట్టి కలియునురా. ఏరు నిండిన ఉదరము నిండదు, ఆత్మజ్ఞానమే ముఖ్యమురా. ఏరు నిండిన ఉదరము నిండదు, ఆత్మజ్ఞానమే ముఖ్యమురా. భక్తి లేక నువ్వు భజనలు చేసినా, భక్తి లేక నువ్వు భజనలు చేసిన భక్తుడు ఎన్నడు కాదు గదా, భక్తి లేక నువ్వు భజనలు చేసిన భక్తుడు ఎన్నడు కాదు గదా. నీరు లేక ఏ చెరువు కట్టినా ఏమి లాభము కలుగునురా, నీరు లేక ఏ చెరువు కట్టినా ఏమి లాభము కలుగునురా. కోటికి సంపాదించిన గాని నోటికి చారెడు బియ్యమురా, పట్టు వస్త్రములు కట్టిన నేమి చివరికి బారెడు దారమురా.
అందచందములు ఎంత పెంచినా అందచందములు ఎంత పెంచినా కొద్ది రోజులే మిగులునురా సాయినాథుని నామము పలికిన నిత్యానందము కలుగునురా సాయినాథుని నామము పలికిన పరమానందము కలుగునురా సాయినాథుని నామము పలికిన ఆత్మానందము కలుగునురా సాయినాథుని నామము పలికిన బ్రహ్మానందము కలుగునురా సాయిరా 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 సాయి రామ్ సాయి రామ్ శరణం సాయి రామ్ సాయి రామ్ శరణం సాయి రామ్ సాయి రామ్ సద్గురు సాయి రామ్ సాయి రామ్ సద్గురు సాయి రామ్ సాయి రామ్ షిరిడి 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 సాయి రామ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.